సిద్దిపేట కాన్స్టిట్యున్సీ సిద్దిపేట ఎట్లా హరీష్ అరెస్ట్ చేశారు? నేను ఎన్జిఓస్ కాలనీ అధ్యక్షురాలిని. సిద్దిపేట గడ్డనే మాది, ఉద్యమాలు చేసిన గడ్డ. హరీష్ అన్న కోసం మా హరీష్ అన్న అనేటైనా మాకు ఒక దేవుడు ఆయన. ఆ దేవునికి చీమ గుట్టినా కానీ మేము తట్టుకోలేము. అందుకే ఆడవాళ్ళం అందరం గుంపులు గుంపులుగా పొడి చేరినాం, ఇక్కడ వచ్చి చేరుకున్నాం. హరీష్ రావుని రిమైండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఒకవేళ రిమైండ్ చేస్తే ఎట్లుంటుంది? ఏం చేయబోతున్నారు? రిమాండ్ చేస్తేనా చెప్పులు దెబ్బల పాలవుతారు. మొత్తం పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టుకొని పోయి మా హరీశ్ని మేము తెచ్చుకుంటాము. అంత ఏడికైనా తెగిస్తాం. ఉద్యమాలు చేసిన గడ్డ, దేనికి భయపడము. ఒకవేళ మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు ఉంచుకుంటారు? అరెస్ట్ చేసి ఎన్ని రోజులు ఉంచుకుంటారు? ఎన్ని రోజులు ఉంచుకోరు. ఆ రేవంత్ రెడ్డి అనేటోడు ఒక వేస్ట్. అడిగుట్లేషాలు వేసుకుంటా మా హరీష్ అన్నని భయపెడుతుడు. మా హరీష్ అన్నకు ఏం చేసినా ఏం కాదు. ఆయన పోరాడే మనిషి, ప్రశ్నించే మనిషి, జనాల కోసం జనాలలో పుట్టిండు, జనాలలోనే పెరుగుతాడు. ఎప్పుడన్నా ఫ్యామిలీకి టైం ఇయ్యాడు ఆయన, మాకు ఇస్తాడు టైము. ఇప్పుడు మీ సిద్దిపేట ఆయన చక్రధర్ గౌడ్ హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టింది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ఆ కేసులోని ఆ కేసు తెరపైకి వచ్చిందని డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ అరెస్ట్ అంటున్నారు. నిజంగా అట్లా అనుకోవచ్చు? ఆయన దేనికి పెట్టిండో తెలియదు. చక్రధర్ గౌడ్కి ఏం తిన్నది అరుగుతలేదు. ఈ రంగనాయక సాగర్ చుట్టూ తిరుగుతాడు, అటు కోమటి చెరువు చుట్టూ తిరుగుతాడు. వాడు ఏం చేస్తాడో వానికి వాడు ఎంబడే మన మనుషులు ఉంటున్నారా? ఏదో రెండు మీడియా వాళ్ళని తీసుకొని పోతాడు, ఇద్దరిని తీసుకొని పోయి ఏదేదో పేపర్లు పట్టుకుంటాడు, పాస్బుక్లు పట్టుకుంటాడు, ఏదేదో బాగుతాడు. మా హరీష్ అన్న మీద కన్నేస్తే వాడు మషైపోతాడు. మా ఆడలతోటే మషైపోతాడు. ఎవరు ఏం చేయాల్సి అవసరం. చెప్పులు చాలు, చిప్పులు చాలు, అంతే. మాకున్న ఆయుధాలు అవి. వాళ్ళకు ప్రశ్నించే టైనను అరెస్ట్ చేస్తే వాళ్ళ అన్ని ఆటలు సాగుతాయి అని చెప్పేసి అరెస్ట్ చేస్తుర్రు. కానీ మొత్తము ఉష్కుడుకున్నట్టు ఉడుకుతుంది అని చెప్పేసి తెలియదు. ఇంకా ఉద్యమం ఇంకెక్కువైతుంది. ఇప్పుడు ఎక్కువ స్టార్ట్ అవుతాయి. ప్రజాపాలన ఏంటి? ప్రజాపాలన వాళ్ళు ఏం చేస్తారు? ప్రజాపాలన ఏంటి? వాళ్ళు ఏం చేసిర్రు? 6 గ్యారంటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఏం చేశాడు? ఏమయ్యాయి? పింఛన్లు అన్నాడు, ఓ పింఛన్లు వచ్చింది లేదు. పెంచుతా అన్నాడు, పెంచలేదు. రైతు బంధు లేదు. ఏం చేసింది? ఏమి లేదు. బస్సు ఫ్రీ పెట్టిండు, ఆడలను బదారికి ఇచ్చిండు. ఆ గుంపు మేస్త్రి వాడు చేసిన పని అదే. వాడి అడుగుట్ల వాని పెళ్ళాన్ని నిడవనుండే రోడ్డు మీదకి, ఆ బస్సులు ఎక్కి పొమ్మని ఉండే. ఒక్కొక్క మగ అసలు ఆడవాళ్ళ గౌరవమే లేదు తెలుసా? కండక్టర్ కూడా బస్సు ఆపుతలేడు. గట్ల అయిపోయింది. తగ్గించడం మాకు గది లేకుంటున్నామా? మేము కష్టం చేసుకుంటున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, బతుకుతున్నాము, ఏదో కూలి పని చేసుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము బస్సులో పోలేదా? బస్కిరాలు పెట్టుకొని పోలేదా? రాలేదా? పవిత్రంగా పోయినాం, పవిత్రంగా వచ్చినాం, మర్యాదగా పోయినాం, మర్యాదగా ఇచ్చినాం. ఎవరి దగ్గర ఏ విలువగా ఉండాలో ఆ విలువగా ఉన్నాము. ఎవరు ఎట్లా మర్యాద అట్లా ఇచ్చారు. ఇప్పుడు ఎవడు బస్సు ఆపితే కూడా, ఆపదలో పోతే కూడా వాడు బస్సు ఆపుతూనే లేడు బస్ డ్రైవర్. అట్లుంది కదా. అట్లా చేసిండు రేవంత్ రెడ్డి. అందరిని ఆడవాళ్ళను బదారికి ఇడ్చి కూర్చుని పెట్టిండు. అది రేవంత్ రెడ్డి పనితీరు. మా హరీష్ అన్నను విడుదల చేయకపోతే మాత్రం మేము ఎంతకైనా పోరాడతాము. ఈ సిద్దిపేట గడ్డ అనేది ఉద్యమాల గడ్డ. మేము ఎంతకైనా పోరాడక తప్పదు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిద్దిపేట నుండి వచ్చినాము. మా దేవుణ్ణి అరెస్ట్ అయితే మేము మాత్రం ఊకునేది లేదు. ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు ఈ గవర్నమెంట్. ఈ సంవత్సరంలో ఏం సాధించిండు? తను ఏం సాధించలేదు. ఒక ఫ్రీ బస్ అని పెట్టిండు. ఫ్రీ బస్ దేని పెట్టిండు? ఆడవాళ్ళంతా జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే 3 మాటల పెన్షన్ ఎగ్గొట్టిండు. వికలాంగుల పెన్షన్ ఎగ్గొట్టిండు, వృత్తాంతుల పెన్షన్ ఎగ్గొట్టిండు, ఆసరా పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్? అసలు ఎటుపోతుంది గవర్నమెంట్? ఎటుపోతుంది? చదువుకునే పిల్లలకైనా ఎవరికైనా చాలా ఇబ్బందులు ఏర్పడుతుంది ఈ ఫ్రీ బస్సు చేయంగా కూడా. మా దేవుని అరెస్ట్ ఫ్రీ బస్సు కరెక్టే. ఫ్రీ బస్సు మంచిదని ఫ్రీ బస్సు మంచిది కాదు. ఎట్లా ఇంట్లో ఉండే ఆడోళ్ళు వంట చేయకుండా ఊర్లు తిరుగుతున్నారు. ఈ గుడని ఈ గుడి, ఆ గుడని ఈ గుడి, పొద్దున్నలాగా ఇదే తిరుగుడున్నది. ఫ్రీ బస్సు ఎవరికండి లాభం పొందింది? ఎవరు బెనిఫిట్ పొందిండ్రు? ఎవరి బెనిఫిట్ పొందలేదు. ఫ్రీ బస్సు వల్ల నష్టమే జరుగుతుంది. అయినా మా దేవుని అరెస్ట్ అయితే మేము మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ పోలీస్ స్టేషన్ బయటికి రానియకుంటే మాత్రం మేము బద్దలు కట్టుకొని మేము లోపలికి వస్తాం ఖచ్చితంగా. 6 గ్యారంటీలు ఎక్కడైనా ఒక ఫ్రీ బస్ ఒకటే కనపడుతుంది. 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ ఒకటే కనపడుతుంది. మాకు ఏది కనపడతలే. ఆ ఫ్రీ బస్సు పెట్టి కూడా ఎవరికి బెనిఫిట్ లేదు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో మాకు అర్థమైతలేదు. 6 గ్యారంటీలు అన్న నిలదీసి అడుగుతుండు కాబట్టి ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. మా అన్న అక్రమ అరెస్టులు గందుకే జరుగుతున్నాయి. 6 గ్యారంటీలు అసెంబ్లీలో ప్రతి ఒక్కరిని నిలదీసి అడుగుతున్నాడు. గవర్నమెంట్ నిలదీసి అడుగుతున్నాడు. అందుకే ఈ అరెస్టులు జరుగుతున్నాయి. మేము మాత్రం ఊకునేది లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను ఎలా చూడాలి? అంటే బీఆర్ఎస్ నాయకులు సంవత్సరం నుంచి వెళ్ళి గవర్నమెంట్ పాలన ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు. ఊళ్ళలోకి పోతే ఎక్కడ ఏమీ వాళ్ళకి లేదు. మహిళలంతా చిపురుగట్టలు పట్టే పరిస్థితి ఉంది. ఎక్కడికి పోయినా కూడా 6 గ్యారంటీలు ఒక్కటి అమలు చేయలేడు. ఆ మూలన ఏడ ఇజ్జత్ పోతుందో నాది అని చెప్పేసి అక్రమమైన అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు మా హరీష్ అన్న ఒక్క పిలుపునిస్తే మాత్రం మొత్తం ఇదంతా గాలబెట్టేంత పరిస్థితిలో ఉన్నది. హరీష్ అన్నకు పలుకోడు. మా సిద్దిపేట ఒక్కటే కాదు, ఎక్కడైనా హరీష్ అన్న అంటేనే ఒక దేవుడు. దేవుళ్ళలాగా భావిస్తూ దేవుళ్ళలాగా ఉంటున్నారు. ఆ సార్ మేము మా ప్రేమ కొద్ది వచ్చినాం కానీ మాకు ఇంకా మా సార్ కూడా మాకు ఆదేశాలు ఏవి ఇవ్వలేదు. అట్లాంటప్పుడు ఇప్పుడే గింత ఉంది, ఇంకా రేపు ఆయనని సీరియస్గా చేస్తే మాత్రం ఊకుండేది లేదు. సమాజము అసలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కదిలొచ్చి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తారు. అక్క ఏం చెప్తావు అక్క? హరీష్ రావు రిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అన్న నేను ఉన్నాను అన్నట్టు ఆయనను ఇట్లా అనవసరంగా అరెస్ట్ చేయడం ఇది నా పద్ధతి కాదు. ఆయన అరెస్ట్ చేస్తే మాత్రం ఇది ఒక్క పోలీస్ స్టేషనే కాదు, మన తెలంగాణ జిల్లాలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో ఇవాళ సాయంత్రం అయినా ఆయనను విడుదల చేయకపోతే రేపటి నుంచి ఏ పోలీస్ స్టేషన్ ఇంటి ముంగటనే పోయి ధర్నా చేస్తాం పక్క. జై తెలంగాణ.